అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ 8 సోమవారం రోజు పాల్గొన అమావాస్య రాబోతుంది. పాల్గొన అమావాస్యకి కొత్త అమావాస్య అని పేరు ఉంది. ఈ కొత్త అమావాస్య సోమవారం రోజు వస్తుంది గనక దీనినే సోమవతి అమావాస్య అని, సోమ అమావాస్య అని కూడా అంటారు. అందులోనూ ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. అయితే ఈ అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. సోమవారం అంటే అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఇది మహా శివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. అంతేకాదు కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే 3,000,000 దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులను నిక్షిప్తమై ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమవతి అమావాస్య శివ ఆరాధనకు, పితృదేవతల ఆరాధనకు కూడా ఎంతో విశిష్టమైనది. ఈరోజు విధిగా శివుని, పితృదేవతలను స్మరించుకోవాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సోమవతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. సోమవతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శ్రీమన్నారాయణమూర్తిని అర్చించుకోవాలి. గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్య నదుల్లో ఈ సోమవతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు బాధలు తొలగిపోతాయి, పితృదేవతలు ఉన్న లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానమాచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇలాంటి అద్భుతమైన రోజు వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రణవ గణాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణ చేసినంత మాత్రాన్నే ఆ మహాశివుడి ఆ కాకులకు ప్రథమ గణాలకు ఆధిపత్యం ఇచ్చినట్టు కాశీ ఖండం చెబుతుంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియకనే సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికే మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉన్నది. సోమవతి అమావాస్య వచ్చేలోపు సోమవతి అమావాస్య వ్రత కథను వింటే చాలు, శివుడి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఒకసారి అంపశయ్యం మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే కూడా గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా
ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుడి అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణం మందు రత్నసేనుడు అనే రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలన చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలనేటివి ఉండేటివి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అనే పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక కుమార్తె కలిగినాడు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్లతో వారి సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చివేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగుగాక అని దీవించారు. ఆ తర్వాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకొని మరల ఆ బ్రాహ్మణుడు వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారం చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్టు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విపురునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమా, యుక్తులైన నా కోడళ్లను మాత్రం సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి కావున నీ కుమార్తె గురించి చెబుతాను విను. ఈమె సప్తపది మధ్యమందు వైదవ్యము చెందగలదు. కావున ఉత్తమము, నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి దీనిని పోగొట్టుకొనుటకు ఏదైనా ఉపాయం ఉన్నచో చెప్పమని అడుగుతున్నది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైదవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు, ఆమె జాతి ఏమిటి, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, వివరంగా చెప్పమని అడిగినది. అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహం దేశమందు సోమ అనే పేరు గల చాకలి ఆమెడ ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైదవ్యం పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగినదంతా కూడా చెప్పినది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైదవ్యం ప్రాప్తించును అని చెప్పినాడు. సింహలత దేశముల నుండి ఒక చాకలి ఆవిని తెచ్చినచో వైదవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడ దూరము వెళ్ళమని సింహల దేశమునకు పొమ్మనిచున్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదిగాక సోమ సముద్రం యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము గనక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకుల తాను కూడా సింహల దేశంలోకి వెళ్ళి కృత్తిక యొక్క వైదవ్యం పోగొట్టుటకు సోమ అనే ఆవిడను తెచ్చినారు అని కొడుకులతో పలికారు. అది విన్న శివస్వామి అన్న చిన్న కొడుకుతో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వల్ల మాకు మంచి కలగదు. సింహల దేశమునకు మేము పోయేదమని వెంటనే లేచి తన సోదరిని
తీసుకొని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరం చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టు పైనున్న ఒక గద్ద పక్షి వేరే చోట ఉండి మెత్తటి మాంసం తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతున్నది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణపతి దగ్గరికి వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరున్నట్లు సముద్రము దాటించను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనం పెడుతున్నది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు భార్యను సముద్రము దాటించి సముద్రం మధ్యమున ఉండు సింహల దీపం నందు సోమ ఇంటి తలుపు చూపుచున్నది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని కూర్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అనే స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిల్ని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరు అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి అందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణమేమిటి అని అడుగుతున్నది. దానికి సింహస్వామి ఇలా పలికెను, గుణవతి అగు పిలువబడిన నా చెల్లికి సప్తపతి మధ్యమున వైదవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుడి అది తొలుగుటకు ఎట్లు అని అడగగా అతని సింహల దీపముల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలుగు అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకొని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయటం మానండి, మీ కోరిక మేరకు వైదవ్య నిపుణుడికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను, మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుమని చెప్పినది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అని చెప్పిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుని అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురంలోకి చేరారు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైదవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారము చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరములు చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరు గల ఒక వరుణ్ణి తీసుకొని వచ్చి అతనికి 10,000 వరహాలను ధనమును ఇచ్చారు. ఆ తర్వాత దేవస్వామి మంచి నక్షత్రం గల మంచి ముహూర్తమున సోమను సహాయంచే కన్యాదానము చేయగా ఓమాదులు చేయుచూ ఉండగా సప్తపది మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావంచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దానిని మహిమచే నిద్ర నుంచి లేచిన వాని వల్ల లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత సోమ గుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమై ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకొని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయెను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించుకొనచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉండురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. అలాగే సోమావతి అమావాస్యలోపు ఈ అమావాస్యకు చంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే పురాణ కథను వింటే జీవితంలో కష్టాలు నిదర్చేరవు. పరమేశ్వరుని పతిగా పొందిన సతి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించినది. సతి తండ్రి అయిన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు.
శివ దూషణ చేయడానికి వసుడయ్యాడు. ఆ క్రమంలోనే పాను తలపెట్టిన యజ్ఞానికి శివుణ్ణి పిలవకూడదని నిర్ణయించుకున్నారు. తన పుత్రికపై కూడా మమకారాన్ని వదిలివేసుకొని శివుడికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్న తమకు ఆహ్వానం ఇంకా పంపలేదని సతీ వాపోయింది. చివరకు యజ్ఞ సమయం దాకా చూసి తన తండ్రే కదా పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యజ్ఞ సంబరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది. పిలువని పేరంటం తగదు అని ఆది భిక్షువు చెప్పాడు. కానీ పతి మాట వినక సతి దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తనకు చోటు లేదని శివుడు వాదిస్తూ ఉన్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అయిన ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు చాలా కోపానికి గురి అయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు. శివగణాల చేతుల్లో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయిన శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్త్రి అనుభవించాడు. నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాగలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూడాల్సిన బోలాశంకరుడు మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుని అవుతాడని అభయమిచ్చాడు. శివుని చూసిన చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసిన తన బాధల నుంచి విముక్తి పొందాడు. అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభం అవుతుంది. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా గతం నెలలో అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఇక ఈ కార్యక్రమాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈరోజు కొత్త అమావాస్య అంటారు. చాంద్రమాన సంవత్సరం నుంచి చివరి అమావాస్య తిథి. కొత్త అమావాస్య వచ్చేలోపు ముసలివాడిని పెళ్లి చేసుకున్న సుకన్య కథను వింటే ఒక కంటలో దరిద్రం పోయి అపరకు బెరులుగా మారిపోతారు. పూర్వం శ్రవణుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమారుడితో వివాహం అందింది. చౌనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ కొందనపు బొమ్మలాగా ఉండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతివ్రత నియమంతో భర్తకు సేవలు చేస్తూ తన సతీ ధర్మాన్ని పాటిస్తూ వచ్చింది. ఇలా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో శ్రవణుడు తన భార్య సుకన్య మనసును పరీక్షించాలని కోరుకుంటాడు. అందుకు తనదైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. అప్పటికే ముసలివాడు అంధుడు అయిన శ్రవణుడు నెమ్మదిగా కుష్ఠిరోగిగా మారిపోయాడు. అయిన సుకన్యకు తన భర్తపై ప్రేమ ఏమాత్రం కూడా తగ్గలేదు సరికదా, అతనికి మరింత సేవ చేసింది. ఒకరోజు సుకన్య తన భర్తకు అన్నం వడ్డించింది. శ్రవణుడు భోజనం చేస్తూ ఉండగా సగం భోజనం తిన్న తర్వాత అతని చేతి బొటన వేలు ఊడి అన్నంలో పడింది. దాంతో దానింకా భోజనం చేయనంటూ దానిని పక్కన పెట్టేశాడు. అప్పుడు సుకన్య ఆహారాన్ని తినేందుకు సిద్ధపడుతుంది. అందులో ఉన్న ఆ బొటన వేలును తీసి పక్కన పెట్టి
ఆ ఆహారాన్ని భుజించింది. తన యోగా దృష్టితో అతన్ని గ్రహించిన శ్రవణుడు పరమానంద భరితుడై సుకన్యను మెచ్చుకుంటాడు. ఆమెను ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు సుకన్య, మీరు నవ యవ్వనవంతులై అపురూపమైన రూపం ధరిస్తే మీతో కలిసి సంసార సుఖాలు అనుభవించాలని ఉంది అని కోరుకుంటుంది. నీ కోరిక తీరుతుంది. నది స్నానం చేసిరా అంటాడు శ్రవణుడు. భర్త చెప్పినట్టుగానే ఆమె నది స్నానానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు అశ్విని దేవతలు ఎదురై, సుందరి, వృద్ధుడు, అంధుడు, కుష్ఠిరోగి అయిన ఆ భర్తకు సేవలు చేస్తూ నీ యవ్వనమంతా ఎందుకు వృధా చేసుకుంటున్నావు? మమ్మల్ని వరించు, నీకు స్వర్గ సుఖాలు అందిస్తాము అన్నారు. వారి మాటలు విన్న సుకన్య భయంతో భర్త దగ్గరికి వెళ్ళి జరిగిన తంతును అంతా కూడా వివరించి చెప్తుంది. దాంతో కోపోద్రేకుడైన శ్రవణుడు తన భార్యను తీసుకుని వారి దగ్గరికి వెళ్తాడు. పతివ్రత అయిన నా భార్యతో ఇలా పరిహాసాలు ఆడవచ్చునా అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు అశ్విని దేవతలు ఓ నవ్వు నవ్వుకొని, ఈమె అంతటి ప్రతివ్రతయా? అది ఎంతవరకు నిజం పరీక్షించాల్సిందే అని అంటారు. ఆ పరీక్షలో భాగంగా ఆ ఇద్దరు అశ్విని దేవతలుగా తమతో పాటు శ్రవణుని వెంట తీసుకొని నదిలో మునిగి పైకి లేచారు. వెంటనే ముగ్గురు అద్భుత సౌందర్యవంతులుగా మారి నదిలో నుంచి బయటికి వచ్చారు. ఆ ముగ్గురిని చూసి సుకన్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకరు, సుందరి, మాలోని భర్తను గుర్తిస్తే నీవు ప్రతివ్రతవని ఒప్పుకొని వెళ్ళిపోతామని అంటారు. కాసేపు ఆలోచించిన అనంతరం సుకన్య తన పాతివ్రత్య మహిమతో శ్రవణ మహర్షిని గుర్తించింది. దీంతో సంతోషించిన అశ్విని దేవతలు సుకన్యను ప్రశంసించారు. అలాగే శ్రవణుడికి దక్కిన ఆ సౌందర్యం, యవ్వనము అలాగే ఉంటాయని, అతడు కోరుకున్నప్పుడు అతని రూపం తిరిగి వస్తుందని వరమిస్తారు. వారి వరానికి సంతోషించిన శ్రవణుడు ఇక నుంచి యజ్ఞాలలో సోమపానం చేసే అర్హత మీకు కలిగిస్తున్నానని అశ్విని దేవతలకు వరమిస్తాడు. ఆ తర్వాత నవ యవ్వనవతురాలైన శ్రవణుడు తన భార్య అయిన సుకన్యతో కలిసి తన మామగారు సర్యాతి మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్తాడు. శ్రవణవంతుడైన యువకుడితో కలిసి సుకన్య రావడం చూసి సర్యాతి తన కుమార్తె శీలాన్ని శంకిస్తాడు. అక్కడ అశ్విని దేవతలు ప్రత్యక్షమై జరిగిందంతా కూడా సర్యాతికి వివరించి చెప్తారు. సర్యాతి తన కుమార్తె అదృష్టానికి చాలా సంతోషిస్తాడు. ఆ యజ్ఞంలోనే శ్రవణుడు తనసారిగా అశ్విని దేవతలకు యజ్ఞ భవిద్భాగమైన సోమపానాన్ని అందించారు. అశ్విని దేవతలకు సుకన్య శ్రవణులను దీవించి వెళ్ళారు. కాబట్టి కొత్త అమావాస్యలోపు ఈ కథను విన్నా, చదివినా, ఎవరికైనా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది. అలాగే ఈ అమావాస్యలోపు నిర్మాల్య దోషం అంటే ఏమిటి, దానివల్ల ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూతిని ఇలా అడిగాడు, సూత, దేవపూజ చేసినప్పుడు నిర్మాల్యం అంటారు, దాని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అడిగాడు. మంచి విషయం అడిగావు, చెప్తా విను అని సూతుడు భరద్వాజుడితో ఇలా చెప్పాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా దొడ్డవాడు. ఆయన దాన ధర్మాలకు, దైవభక్తికి పేరు పొందినవాడు. బల పరాక్రమాలకు, చల్లని పరిపాలనకు అందు పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఇచ్చాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకొని దానిని రథశాలలో ఉంచాడు శ్రవణుడు. సంతనుడు నారదముని ముఖతః నరసింహస్వామి మహిమయిని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్య రథం ఇక్కడ ఎప్పుదానా అని తపనతో ఉన్నవాడు గనక త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదలలేదు. సంతనుడు తెల్లబోయి కిందికి దిగాడు. రథకారుల్ని రప్పించి లోపమేమిటో చూడమని ఆతృతగా అడిగాడు.
వాళ్ళు చాలా దీక్షగా చూసి, ఈ రథంలో ఏ లోపము లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. వాళ్ళు ప్రయత్నించారు కానీ ప్రయత్నం లేకపోయింది. రథం కదల్లేదు. సంతనుడి ఉత్సాహం నీరు కారింది. అప్పుడు సంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. సంతనుడు నారదుడికి సవినయంగా ఆతిథ్యమిచ్చి రథ వృత్తాంతాన్ని చెప్పి రథ కదకపోవడానికి కారణం ఏమిటో తెలుపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు సంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపం లేదు. నీవు స్వామివారికి ఏమైనా చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటకు వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధానంగా ఒక మూలగా వేయాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకానికి దీవించింది. ఈ కథ చెబుతాను విను అని నారదుడు సంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలను 3 ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లటంలో వాని భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లడంతో ఎంతో శ్రద్ధ ఉరిగ్గా చూపేవాడు. స్వామికి సమర్పించగా మిగిలినవి ముందుగానే పురోగతికి దేవ పూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మడానికి అన్నీ నిర్ణయించుకున్నవారు. ఆ పుష్ప మాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూలదండ వెళ్ళాలంటే పుష్పాలు సమృద్ధిగా ఉండాలి. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకు చుట్టూ ఎద్దుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరకు వెళ్ళడానికి ఇంటిలో నుంచి ఒక ద్వారం ఉంచారు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోకంలోకి రావడానికి ఆస్కారం లేదు. మల్లె, మల్ల, మాలతి, జానతి, పొన్న, సురపొన్న, చేమంతి, గొర్జంగి, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతుల్లో పూలు ఉంటాయో అన్ని పూలు కూడా తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అనే పేరు పెట్టారు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయంత్రం సంధ్యా వేళలు పూస్తాయి. ఈ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కనిపించారు. దానికి ఏదాములో నీళ్లు తోడుతూ ఉంటే దాని భార్య కాల్వలు మారుస్తూ కొన్నిటికి చేతులతో నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠి గడియలు పూల పరిమళం పంచిపెడుతూ ఉంటాయి. చల్లగాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనను రవి ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి కనిపించింది. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులో ఎదురెదురుగా వేసి ఆహారాన్ని వడ్డించింది. స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దండతావనం చేసి స్నానం చేయించుకొని నరసింహస్వామికి మేల్కొల్పు పాడుతూ పూల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావం వృద్ధిగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిల్చున్నాడు. ఏ మొక్కకు ఏ తీగకు ఒక పువ్వైనా లేదు. ఏదో గారడీలాగా ఉంది. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతిదినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పువ్వులు ఏరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాడిని. వాళ్ళ ఒక్క పువ్వైనా కూడా లేదే. ఎవరు రావడానికి సఖ్యం కానంతగా నలువైపులా కూడా ఇంట్లో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవడం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగా ఉందే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేన దౌర్భాగ్యునైనాడు అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం వినుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ పోస మాస ఉన్న పూలేరి తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు.
ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయ్యుంటుంది. కలలో స్వామి కనిపించి, విచారించకులే రవి, ఈనాడు నన్ను పూజించిన పూలు తీసుకొని వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పూల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు దొంగాట నాటకం కట్టిపోతుందని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి. రవి చెప్పున లేచి భార్యను లేపి కల గురించి చెప్పాడు. ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి ఈ తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు వచ్చింది. చంద్రబింబాల వంటి నిమ్మూల మోముల అచ్చల పువ్వొట్లతో ఇంద్రుడి కొడుకు వచ్చి గోడ పక్కనే రథం దిగి లోపలికి దిగాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కబోయాడు. కానీ ఎక్కలేక కిందనే ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమార, స్వామిని పూజించిన పూలు కింద ఉన్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడ్డానికి దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉన్నారు. వారు భోజనం చేసి విడిచిన ఎంగిలాకులను ఆవల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగ 12 ఏళ్ళు చేస్తే నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చిన పాపం పోతుంది. అంతే దీనికి పరిహారం. మేము అమరావతికి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను వ్రతంపై ఎక్కించుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా నందనుడు మారు మాట్లాడకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాలలు శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక సంతనం మహారాజ, నిర్మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దానినైనా సరే దాటరాదు. వెళ్ళు. నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్త్రాకులు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. అలాగూ 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవే తిరిగి వస్తారు. దేవదత్తమైన రథం ఎక్కడం అది నిరాటకంగా వెళ్ళడం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత సంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పావమిక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు. నిర్మాల్యం లంకను దోషం లాంటిది అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. అలాగే ఈ అమావాస్యలోపు భూదేవి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. దేనికి లోటు రాకుండా సంతోషంగా జీవిస్తారు. చాలా కాలం క్రితం ఒక మహిళ ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు భర్త లేడు, మరణించాడు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. వారి కుటుంబం చాలా పేద కుటుంబం. లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలు కడుపు దింపుతూ ఉన్నది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఆరో కుమార్తెకు వివాహం చేసే వయసు వచ్చింది. లక్ష్మి ముసలి అయిపోయింది. లక్ష్మి యొక్క కూతురి పేరు లలిత, కుమారుడి పేరు రామవర్మ. లలితకు ప్రకృతి అన్న భూదేవి అన్న ఎంతో ఇష్టం. ప్రతిరోజు భూమికి నమస్కారం చేసేది. ఒకసారి లక్ష్మి తన కొడుకైన రామశర్మను పిలిచి, నీ చెల్లెలకు వివాహం చేసే వయసు వచ్చింది కాబట్టి నీలాంటి మంచి లక్షణాలున్న వరుణ్ణి చూసి లలితకు వివాహం చేయమని చెప్పింది. ఆ విషయం చెప్పిన కొన్ని రోజుల తర్వాతే ఆమె మరణించింది. ఇక రామశర్మ చెల్లెలి కోసం వరుణ్ణి వెతుకుతూ వెళ్తున్నాడు. ప్రతి ఊరు తిరిగారు. కానీ తన చెల్లెలకు సరైన వరుడు ఎవ్వరూ రామశర్మకు కనబడలేదు. తన వంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని అమ్మ చెల్లెలికి వివాహం చేయమంది. కానీ అటువంటి వరుణ్ ఎక్కడ దొరకలేడు. దాంతో రామశర్మ వరుడి కోసం వెతికి నీరసించిపోయాడు. అలా నీరసించిన రామశర్మకు బుద్ధి దుష్టబుద్ధిగా మారింది. ఒకరోజు రామశర్మకు దుష్టమైన ఆలోచన కలిగింది. నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు కాబట్టి నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులు కొని ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు రామశర్మ
నీ చెల్లెలకు పెళ్ళి కుదిరిందా? పెళ్ళి సామాను తీసుకువెళ్తున్నావు, వరుడు ఎవరు అని అడిగారు. అప్పుడు రామశర్మ, నేనే వరుణ్ణి. మా అమ్మ నాలాంటి వాడికి ఇచ్చి మా చెల్లెల్ని వివాహం జరిపించమంది. కానీ నాలాంటి లక్షణాలు ఉన్నవాడు ఎక్కడా లేడు. అందుకే నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తర్వాత రామశర్మ పెళ్లి సామాన్లు తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అన్నయ్య రాగానే లలిత, అన్నయ్య పెళ్లి సామాన్లు ఎందుకు తెచ్చావు అని అడుగుతుంది. దానికి రామశర్మ, ఈ సామాన్లన్నీ నీ వివాహం కోసం తీసుకొచ్చాను అని చెప్తాడు. తర్వాత ఊళ్ళో వాళ్ళు వచ్చి లలితతో, మీ అన్నయ్య నిన్నే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్తారు. మొదట లలిత నమ్మదు. కానీ తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నా వివాహం ఎవరితో చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. కానీ రామశర్మ ఎటువంటి సమాధానం చెప్పడు. ఇక లలితకు అప్పుడు అర్థమవుతుంది, ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా నిజమే అని తెలుస్తుంది. ఎంతో బాధపడుతుంది. తన అన్నను అసహించుకుంటుంది. భూదేవినే తన తల్లిగా భావించి, లేదా ఒక చెంబు నిండా నీళ్లు, ఒక జాకెట్ ముక్కని తీసుకొని అడవిలోకి పారిపోతుంది. ఆ అడవిలో గోవులు కాచుకునే ఒక ఆయన లలితను చూసి, తల్లి, ఈ అడవిలో ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. కానీ లలిత ఏమీ మాట్లాడకుండా అడవుల లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి చెట్లు లేని ఒక చోటకు భూమి మీద కూర్చొని భూదేవిని ప్రార్థిస్తుంది. అమ్మా భూదేవి, నేను మా అమ్మను ఎప్పుడు నీలో చూసుకుంటూ ఉన్నాను. నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది. నువ్వే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోతే పెద్ద అనర్థం జరిగిపోతుంది. నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదని నన్ను నీ ఒడిలోకి తీసుకుపో, లేదంటే నాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ప్రార్థిస్తుంది లలిత. ఆమె ప్రార్థనకు కర్ణించిన భూమాత భూమిని చీల్చుకొని బయటకు వచ్చింది. లలిత తెచ్చిన జాకెట్ ముక్క, చెంబును పక్కన పెట్టి భూదేవి లలితను తీసుకొని భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో తాను చేస్తున్నది తప్పని గ్రహించిన రామశర్మ పరిగెత్తుకుంటూ అడవిలోకి వచ్చాడు. ఆవులు కాసేవాడు రామశర్మకు కనిపించటంతో ఆయన దగ్గరికి వెళ్ళి, నా చెల్లెలు ఇటు వచ్చింది, మీకు కనిపించిందా అని అడిగాడు. అప్పుడు ఆవులు కాసేవాడు, నీ చెల్లెలు అటుగా అడవి లోపలికి వెళ్ళింది అని చెప్తాడు. రామశర్మ ఆ చెల్లి అంటూ అరుసుకుంటూ అడవి లోపలికి వస్తాడు. రామశర్మ చూస్తూ ఉండగానే తన చెల్లెలు భూమి లోపలికి వెళ్ళి భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. రామశర్మ అక్కడికి వచ్చేసరికి తన చెల్లెలు పూర్తిగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. లలిత జుట్టు కొద్దిగా భూమి బయట ఉండిపోతుంది. ఆ జుట్టుని పట్టుకొని రామశర్మ ఏడవటం మొదలు పెడతాడు. అయ్యో, నా దుష్ట ఆలోచన వలన ఎంత ఘోరం జరిగిపోయింది. నా బుద్ధి దుష్టబుద్ధి అయిపోయింది. నా బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడానికి నాలాంటి వ్యక్తి నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకే నాకు ఈ దుష్ట ఆలోచన వచ్చింది. అది తప్పు అని తెలుసుకునేలోపే నువ్వు భూమాత ఒడిలోకి వెళ్ళిపోయావు అని ఇచ్చాడు. అలా లలిత భూమి లోపలికి వెళ్ళినప్పుడు పైన ఉండిపోయిన జుట్టు గరికగా మారిపోయింది. కాబట్టి దుష్ట ఆలోచనల ద్వారా ఎంతటి అనర్థాలు జరుగుతాయో ఈ ఒక్క కథ ద్వారానే గ్రహించాలి. అలాగే ఆ భూదేవిని తల్లిగా భావిస్తే ఆమె మనల్ని కష్టాల నుండి బయటపడేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారానే గ్రహించాలి. అసలు అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు పడుకోకూడదు. అలా పడుకొని ఉన్న వారి వద్దకు దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. మరియు అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజు కొత్త దుస్తువులు ధరించకూడదు. అలాగే కొత్త బట్టలకు పసుపు పెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయకూడదు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే అమావాస్య నాడు జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీచుకోవడం కూడా దరిద్రమే. అలాగే గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. అమావాస్య నాడు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య, ఉదయం 5 నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకుంటే దరిద్రాన్ని మీరు ఆహ్వానించినట్లే. అలాగే
అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్రానికి సంకేతమే. మీకు చెప్పిన ఈ విషయాలు అన్నీ పాటిస్తే దరిద్రం మీ దరి చేరకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అమావాస్య గురించి ఏవైతే విషయాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా పాటిస్తే దరిద్రం మీ దరి చేరకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు. వీటితో పాటు ఎంత అత్యవసరం అయినా సరే నూతన పనులకు శ్రీకారం చుట్టకూడదు. ఒకవేళ అప్పటికే మొదలైన పనులు ఉంటే వాటిని ఆపకూడదు. ఇవన్నీ పాటిస్తే దరిద్ర దేవత కలకిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్యలోపు శివభక్తుల కథలు వింటే కైలాస ప్రాప్తి కలుగుతుంది. కష్టాలన్నీ పోయి కుబేరులుగా మారిపోతారు. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివ భక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉండే శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసి పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని ఉంది. అదేమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఆ పని కూడా నువ్వు చేయాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం. తల్లి, వ్యర్థం కానివ్వకు. మాటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సామసగత్తెలతో ఊరేగంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. దాంతో శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులను ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడి పాలను పుష్కొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచటి కొంగును పాల మీద కప్పి సరాసరి గుడి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగ మూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇదిగో పాలు నీ కోసమే తీసుకొచ్చాము, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీ కోసమే తెచ్చాను. తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. ఆయన శివుడు పాలు తాగలేదు. చిన్న పిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మ నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు అని పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాక్కపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు తాగయ్యా, లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్ది పాలు అనుకుంటున్నావా? బొద్దెక్కిందన లేదా పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపానన ఆవు పాలు కాదనా? పోని ఆకలిగా లేదా? చిన్న పిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ పసిపాపం చేసి ఏమిటి సతాయింపు? ఆకలిగా లేదా? పోని అదేమై నోర తెరిచి చెప్పాలి కదా. పోతే పోని, ఒక బొటకన్నా
తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బతిమిలాడుతూ ఉంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా సరే తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇదిగాక ఇంకేమైనా కావాలా? నిమిషంలో తీసుకువస్తాను. కానీ ప్రాక్కుండా మాత్రం నన్ను ఏడిపించకుడు. లింగమూర్తి, మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా ఆ పాప బ్రతిమిలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నమ్ముకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే. నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆ చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇంకా నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆగాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా వినపడ్డాడు. గిన్నెను తీసుకొని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తాగే పాలను తేవటం, శివుడికి నివేదించటం అంటే శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడికి తాగించడం జరుగుతుంది. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపపెట్టి ఇంటికి వెళుతూ ఉంది. అమ్మ నాన్నలు చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పార్వతి చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. అప్పుడు పాప తండ్రిని ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. అప్పుడు శివుడు పాలు తాగడమేంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా? లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాలన్నీ నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు. ఆ పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళిపోయాడు. రోజుటిలాగానే పాప పాలను శివుడి ముందు ఉంచింది. లింగమూర్తి, అరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓసి, రోజు పాలు తాగే శివుడు ఈరోజు తాగలేదే? కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంతో శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక గట్టిగా హలింగ 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 అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోనికి శోరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఏమిటి ఈ లీల అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నుడైపోయాడు. అప్పుడు శివదేవయ్య, రోజు నేనే పాలు తాగాను. నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వము, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేర్చుకున్నాను. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్త లోకంలో ఆమె కన్యత పొందుతుంది అన్న ఈశ్వరవాణి వినిపించింది. ఇది గోడగూచి కథ. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. ఆ శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డలకు దర్శనమిచ్చాడు శివుడు.
తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఎంతకన్నా నిదర్శనం ఏముంది? ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. ఉచ్చమహాదేవి ప్రతిరోజు శివుడి పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తూ ఉన్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదే. శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పామును మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, వంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చేయనిచ్చేదా? ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలన పాలన చూసుకుంటూ ఉంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తూ ఉంటుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాప శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఎందుకు నేనే తల్లిని అవుతాను, శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బిజ్జమహాదేవి. అనుకున్నదే తడువుగా శివుడు అంత పరిమాణంతో గల శివుడు ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటూ స్నానం చేయించింది. నలుగుతో శరీరం అంతా కూడా ఒట్టింది. దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళలోకి నీరు పోకుండా నుదురు మీద అరచేయిని అడ్డం పెట్టి స్నానం చేయించింది. స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూ తిరిగి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళంతా తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టబెట్టింది. ఊపుతో జోలపాట పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకను నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని శ్రేయించుకుంటూ ఉన్నది. ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలాగా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమెకు ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలాగా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు, పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏమిది పెడితే అది తింటావు? ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నిత్య మీదకెక్కి తొక్కుతాడు. నువ్వెంత అమాయకుడు కాబట్టే అందరు నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది. అంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి వచ్చిన రోగం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం నల్లగా ఉంది, ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమయ్యా, దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడముందే ఈ బుక్కెడు ప్రాణం గుటుక్కుమనిపించుకుంటాను అంటూ తల శివలింగానికేసి కొట్టుకొనసాగింది. నుదురు చికిలింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమెట్లు గొలిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. బొజ్జమహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమైంది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మ లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు. అప్పుడు శివుడు, ఈ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి బెజ్జమహాదేవి, నాకు వరమెందుకయ్యా? ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావలసింది ఏమి ఉంది నాయన అంది అమాయకత్వంగా. ఆమె వాత్సల్యాన్ని భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా?
నువ్వు నాకు తల్లివి గనక ముల్లోకాలకు ముత్తవ్వ అనే పేరుతో ప్రత్యేక పొందుతావు. అంత్యంలో కైలాసానికి చేరుకుంటూగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. వాళ్ళల్లో ఇంటి పెద్ద అయిన సింహాచలం అని ప్రతిరోజు శివ పూజ చేస్తూ తన భక్తులను ఉన్నంతలో నైవేద్యం పెట్టి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండి పూజలు చేస్తూ తన బాధలను శివయ్యకు బెల్లబుచ్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుని గమనించిన పార్వతీదేవి శివుడితో, స్వామి అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. ఆ భక్తుడిని కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి అనుకున్నాడు. పార్వతి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడు చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి నీ కోరిక కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నువ్వు ఎరగవు. ఎవరి కర్మఫలం వారిని అనుభవించాలి. అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. పార్వతీదేవి అయినా వినలేదు, పట్టుపట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి నీ కోరిక ప్రకారం అతన్ని ధనవంతుని చేస్తాను. చేసే ముందు అసలు ఏం జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజు లభిస్తున్నాను, ఎందుకు సేవలు చేస్తున్నావు? ఆ శివుడికి బోలా శంకరుడు అన్నారు, కానీ ఎప్పుడైనా కరుణించాడా? వృధాగా పూజలు చేయకు అన్న వజ్రపు రాయిని చేతికి ఇచ్చి, అది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సింహాచలం ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు, అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే భార్య వచ్చింది. ఆమె భర్తను ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్పాడు సింహాచలం. దాంతో ఆవిడకు వజ్రం మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఏకరవు పెట్టింది. ఇతడికి వాదనలు జరిగాయి. భార్యను బయటకు గెంటి కెట్టలో పెట్టబోతుండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, వెలుగులు చూసి నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదామాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకుని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు. అంతే, అక్కడికక్కడే పగిలిపోయి చీగిలిపోయాడు సింహాచలం. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు కొడుకు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దాన్ని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగించాడు రాజు. అప్పుడు శివుడు, చూసావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక రాయి ఎన్ని బతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను, పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి దానం ధర్మం చేయలేదు. ఆ భక్తి మాత్రం నిండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఇది మార్చడం కుదరలేదు. అనుభవిస్తేనే కర్మం తెలుస్తుంది. ఏ వస్తువును ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికి దక్కుతుంది తప్ప అర్హత లేని వాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకుండా చేయడం తొందరగానే పేదవాడు మంచివాడనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డల్ని చంపాడు. భార్య కళ్యాణి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రి చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చాను. కనుక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ సోమవతి అమావాస్య రూపు ఈ కథలను వింటే చాలు, ఈ వీడియోను చూస్తే చాలు, 1 గంటలో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి ఈ కథలను విన్నవారికి, చూసిన వారికి, చెప్పిన వారికి అందరికీ పుణ్యం వస్తుంది. అష్ట ఐశ్వర్యాల, ఐరారోగ్యాలతో ఉంటారు. అందరూ సుఖంగా జీవిస్తారు.